ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. హలో. నమస్తే సార్, రిజిస్టర్ ఆఫీస్ నుంచి వాసుని మాట్లాడుతున్నాను సార్. వాసు చెప్పు. ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న మీ సైట్ క్లియర్ అయింది సార్. మీరు మీ వైఫ్ సుమతి గారు వస్తే ఈ రోజే ఆ సైట్ని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు సార్. రియల్లీ? ఆ సైట్ ఈ రోజే రిజిస్ట్రేషన్ అవుతుందా? మీరు మీ వైఫ్ సుమతి గారు వచ్చి డాక్యుమెంట్స్ మీద సైన్ చేయండి సార్. మిగతాదంతా నేను చూసుకుంటాను. ఓకే, ఇప్పుడే వస్తాం. ఓకే సార్. సుమతి, సుమతి. సుమతి ఎవరు డాడ్? మీ అమ్మరా? సుమతి ఎక్కడుంది జనా? ఇక్కడే ఉంది. ఇక్కడ సుమతి ఎవరు బావగారు? అదిగో తనే. తను విద్యాదేవనయ్యా? కాదు, సుమతి. నీతో పనుంది సుమతి. అర్జెంటుగా మనం బయటికి వెళ్ళాలి. రా వెళ్దాం. ఆగు జనా. ఎక్కడికి వెళ్తున్నారు? తప్పుకో మహా, అర్జెంటుగా వెళ్ళాలి. ఏంటి రామ్, మీ నాన్న విద్యాదేవిని సుమతి అని తీసుకెళ్లిపోయాడు? నాకు అర్థం కావడం లేదు పిన్ని. నాకు అర్థమైంది. మామయ్య గారికి విద్యాదేవి టీచర్, సుమతి అత్తమ్మ ఒక్కరే అని తెలిసిపోయినట్టుంది. నేను ఇందాకే చెప్పాను కదత్తయ్య, మావయ్యకి అంతా తెలిసిపోయింది. అత్తమ్మతో కలిసిపోయారు. అయ్యో మహా, నీ బతుకు బస్ స్టాండ్ అయిపోయింది. ఆ విద్యాదేవి బావగారికి ఏం మత్తు మందు పెట్టిందో ఏంటో. రాత్రి ఆయన పక్కలో పడుకుంది. ఇప్పుడు బావగారితో చెట్టాపట్టాలు వేసుకొని కారులో షికారుకెళ్తుంది. నీ పని అయిపోయింది మహా, నీ పని అయిపోయింది మహా. చిచి, అన్నయ్య ఇంత దిగజారిపోతాడు అనుకోలేదు. అంతగా విద్యాదేవితో షికార్లు తిరగాలనుకుంటే మనతో చెప్పొచ్చు కదా. సుమతి అని వదిన పేరు పెట్టి ఆవిడని తీసుకెళ్ళడం ఏంటి? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.